హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిరుజల్లుల కారణంగా ఆఫీసులకు వెళుతున్న వారికి ఇక్కట్లు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ లోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఉప్పల్ నల్లచెరువు వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి చిత్తడిగా మారింది. రోడ్ల గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిరుజల్లుల కారణంగా ఆఫీసులకు వెళ్తున్నటువంటి వారికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ లోని రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఇక ఉప్పల్ నల్లచెరువు వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి చిత్తడిగా మారినట్లుగా తెలుస్తోంది. ఉప్పల్ నుంచి డీటెయిల్స్ అందించేందుకు మనకు రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, హైదరాబాద్ లో ప్రస్తుతం వెదర్ ఎట్లా ఉంది? మీరున్నటువంటి ఉప్పల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జ్యోత్స్న, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు భాగ్యనగరంలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందంటూ కూడా వాళ్ళైతే ఇటు హైడ్రాని, అదే సమయంలో జీహెచ్ఎంసీని, పోలీస్ శాఖని, 3 శాఖలను కూడా అప్రమత్తమైతే చేయడం జరిగింది. మరోవైపు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం జరిగింది. ఇటు ఉప్పల్తో పాటు ఎంజీబీఎస్, అలాగే లింగంపల్లి, మాదాపూర్, ఏదైతే ఎల్బీ నగర్, ఈ ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. ఇటు పైన తాండూరు అటు సైడ్ కూడా వర్షం పడడంతో మూసికైతే వరద పోటెత్తుతోందని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో హైదరాబాద్ పరిధిలో భారీ వర్ష సూచనలు దాదాపుగా మధ్యాహ్నం తర్వాత, అంటే 1 గంట నుంచి సాయంత్రం 6 వరకు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో ముందుకైతే వెళ్తున్నాయి. నిన్న రాత్రి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పూర్తిగా కూడా ఆయన అన్ని ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అవడం జరిగింది. ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతం ఏదైతుందో అది జాతీయ రహదారి కావడం, వరంగల్కి వెళ్లే రహదారి కావడంతో అదంతా కూడా పూర్తిగా అక్కడ వర్క్స్ నడుస్తున్నాయి. రోడ్లు డ్యామేజ్ కావడంతో మొత్తం కూడా చిత్తడిగా మారడం జరిగింది. అక్కడ వాహనాలు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అవడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఇటు మాదాపూర్, షేర్లింగంపల్లి జోన్లలో ఎక్కువగా కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టయితే సమాచారం అందుతుంది. ఈ రోజు ఓల్డ్ సిటీలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఏవైతే ఉన్నాయో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అన్నింటినీ కూడా పూర్తిస్థాయి రంగంలో దింపారు. ఉదయం నుంచే ఆ టీంలన్నీ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని మొత్తాన్ని కూడా కిందకైతే తొలగిస్తున్నారు. దాదాపుగా 400 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఇటు హైడ్రా పరిధిలో కావచ్చు, జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, వీళ్ళంతా కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అన్ని కూడా రంగంలో దిగి మొత్తం అంతటిని కూడా క్లియర్ చేస్తున్నాయి. మరోవైపు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు కాకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా రంగంలో దిగి మొత్తం ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే రీసెంట్ గా పడిన వర్షంతో ఫ్లైఓవర్ల మీద కూడా నీరు నిలవడంతో నిన్న హైడ్రాకి సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా హైడ్రాకి సంబంధించి మొత్తం అన్ని కూడా క్లియర్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా సాఫీగా ప్రయాణం సాగేందుకు మెట్రో అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకి నడిచే మెట్రో స్థానంలో ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో నడిచే విధంగా కూడా ప్రత్యేకంగా ప్లానింగ్ చేసినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఈ రోజైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా కూడా పూర్తిస్థాయి అప్రమత్తం అవడం జరిగింది. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే హైడ్రాకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ లేదా జీహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్, ఈ రెండూ కాకపోతే ఖచ్చితంగా పోలీసుకు సంబంధించిన డయల్ 100 ఏదైతుందో దానికైనా సరే సమాచారం ఇవ్వాల్సిందిగా ఇటు అన్ని శాఖ జీహెచ్ఎంసీ అయితే కోరడం జరుగుతుంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్లతో సహా అందరూ కూడా రోడ్ల మీదే ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఏదైతే హెడ్ ఆఫీస్ కి అందజేయాలంటూ కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఇదని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా కూడా హైటెక్ సిటీకి సంబంధించిన ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి అక్కడ ముఖ్యంగా సాయంత్రం ఒకే సమయంలో బయటికి రావడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి లేకుండా దాదాపుగా అన్ని కంపెనీలు కూడా ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి సైబరాబాద్ కమిషనర్ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. జ్యోత్స్న. రైట్ ఆర్కే.